ఆప్కి అదాలత్లో నటుడు ఇంకా రాజకీయ నాయకుడైన రాజ్ బబ్బర్ గారి మీద ఆరోపణ ఏంటంటే ఈయన రాజకీయాల్లో ఒక నకిలీ జీవితం జీవిస్తున్నారు. రాజ్ బబ్బర్ గారు మీకు చాలా క్లోజ్ ఫ్రెండ్ ఎవరంటే సంజయ్ దత్ గారు సమాజ్వాదీ పార్టీలో ఉన్నప్పుడు. ఆయన ఏమన్నారంటే ములాయం సింగ్ మిమ్మల్ని రాజ్యసభకు పంపించారు, మిమ్మల్ని 2 సార్లు ఎన్నికల్లో నాయకుణ్ణి చేశారు, కానీ ఆయనకి మీ అవసరం వచ్చినప్పుడు మీరాయన్ని వెన్నపోటు పొడిచారు. సంజయ్ గురించి నేనేమీ చెప్పదలుచుకోలేదు. నాకు వాళ్ళ నాన్నగారి మీద ఎంతో గౌరవం ఉంది. కానీ నేను ఒకటి చెప్పగలను, ఓ సరైన కారణం కోసం పోరాడాల్సొచ్చింది. ఈ రాజ్ బబ్బర్ పోరాడారు. అదొక టాటా పోరాటం. అందులో ఒక లాయర్ లేకుండా చట్టాన్ని ఎదిరించి పోరాడాల్సి వచ్చింది. అందులో సంజయ్ దత్ ఖచ్చితంగా లాభం పొందుండొచ్చు, కానీ నేను నా లక్ష్యం కోసం పోరాడాను. ములాయం సింగ్ గురించి చెప్పాలంటే ములాయం సింగ్ గారే నన్ను పిలిచారు. నేను వెళ్ళి ఆయనతో ఎంతో శ్రద్ధగా, మనస్ఫూర్తిగా ఆయన ఎంత శ్రమిస్తున్నారో అదేవిధంగా ఇది ఆయన చెప్పిందే, నేం కాదు. నాకంటే కూడా రాజ్ బబ్బర్ ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు అని ఆయనే చెప్పారు. అది ఆయన గొప్ప మనసు. నేను అడగకుండానే ఆయన నాకు రాజ్యసభ ఇచ్చారు. అది ఆయన గొప్ప మనసు. నేనేమీ అడగలేదు. నేనప్పుడు ఊటీలో షూటింగ్లో ఉన్నాను. ఫోన్ చేసి రమ్మన్నారు, నేను వెళ్ళాను. పేపర్స్ ఫిల్ చేయమన్నారు. ఆ తర్వాత నాకు రాజ్యసభ ఇచ్చారు. పదవిలోకి వచ్చిన తర్వాత నేను నా బాధ్యతలు అర్థం చేసుకుని పనిచేయడం మొదలుపెట్టాను. ఇది చాలా పెద్ద ప్లాట్ఫామ్ నాకు దొరికింది. నేను చాలా బాగా పనిచేయాలనుకున్నాను. నేను యాక్చువల్గా ఏ లక్ష్యాలు, ఏ సిద్ధాంతాలు, అలాగే మతపరంగా సంబంధాలు కలిగి ఉన్నా అందులో నాకేదైనా అన్యాయం అని అనిపిస్తే నేను దాన్ని ఎదిరించేవాణ్ణి. అంటే నేను గాంధీ గారి గురించి మాట్లాడినప్పుడు, లొయ్యా గురించి మాట్లాడినప్పుడు నేర్పించారు, మనం గొంతునెప్పుడు అణుచుకోకూడదు, ఓపెన్గా చెప్పడానికి ధైర్యం చెయ్యాలి అని. నేనా వాస్తవాన్నే గట్టిగా చెప్పాను. నేనాయన్ని వదల్లేదు. ఆయనే నన్ను ఆయన పార్టీలోంచి తీసేశారు. ఆ తర్వాత ఇప్పటి వరకు ఎప్పుడు ఆయన పేరొచ్చినా సరే నేనెంతో మర్యాదతోనే మాట్లాడేవాణ్ణి. ఈనాటి వరకు ములాయం సింగ్ గారిని నాకంటే పెద్దవారుగానే భావిస్తున్నారు. ఏ రోజు ఆయనకి వ్యతిరేకంగా నేనొక్క మాట కూడా మాట్లాడలేదు. కానీ ఇది కృతజ్ఞత కాదని చూసే వాళ్ళందరూ చెప్తూ ఉంటారు కదా. ములాయం సింగ్ గారి కోడలు అఖిలేష్ యాదవ్ గారి భార్య ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అక్కడ రాజ్ బబ్బర్ గారు నిలబడ్డమే కాకుండా ఓడించారు అంటున్నారు. నేను ఫిరోజాబాద్కి బై ఎలక్షన్స్ కోసం వెళ్లాను. అప్పుడు వారి కుటుంబ సభ్యుల్లో ఎవరూ అక్కడ లేరు. బయట వాళ్ళే ఎలక్షన్స్లో కంటెస్ట్ చేశారు. కానీ నేను నిలబడిన తర్వాత 26 ఆగస్ట్ నా అనౌన్స్మెంట్ వచ్చింది. ఆ తర్వాత 4 సెప్టెంబర్ వారి కుటుంబంలోంచి ఒక అమ్మాయి వచ్చి నాకు వ్యతిరేకంగా కంటెస్ట్ చేశారు. సో నాకు మరో దారి లేదు. నేను ఎన్నికల్లోంచి వెనుకడుగు వేయలేను. నేను ఎన్నికల్లో పోటీ పడ్డాను. ఫరీదాబాద్ ప్రజలు నాకు ఓట్లు వేశారు. నేను ఆ ఎలక్షన్స్లో గెలిచాను. రాజ్ బబ్బర్ గెలిచాడని నేను చెప్పను, వాళ్ళు గెలిపించారు. కానీ ఈసారి గెలిచిన సీట్లో కూర్చుని నేను కుటుంబంలోంచి ఎవరైనా కంటెస్ట్ చేస్తారా అని అడిగాను. అవును అని చెప్పగానే కుటుంబంలోంచే రామ్ గోపాల్ గారు అబ్బాయి కంటెస్ట్ చేస్తున్నాడు అని చెప్పారు. నేను రామ్ గోపాల్ గారిని అడిగాను. అవును, వాళ్ళ బావ నిలబడబోతున్నారు అని చెప్పారు. నేను గెలిచిన సీట్ని వదులుకుని వచ్చేశాను. సో నేను వాళ్ళకి ఎలాంటి సహాయమూ చేయలేదు. వాళ్ళని ఓడించడానికి నాకేం అర్హత ఉంది? అంటే పబ్లిక్ ఎలక్షన్స్లో నాకు 5,000 ఓట్లు వచ్చాయి. జనరల్ ఎలక్షన్లో 6 నెలల తర్వాత అదే స్థానంలో నన్ను 85,000 ఓట్ల తేడాతో గెలిపించారు. ఇది అక్కడున్నటువంటి ప్రజల నిర్ణయం, వాళ్ల ఆలోచన. ఎటువంటి సంస్థ పేరుగాని, ఎటువంటి అధికారం కానీ నాకు లేదు. నాకప్పుడు అండగా ఉన్నది రాహుల్ గాంధీ గారి నమ్మకం మాత్రమే. నేనక్కడ ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకున్నారు. అదేవిధంగా నేను అక్కడికి వెళ్లి ఎన్నికల్లో పోటీ చేశాను. అక్కడున్న ప్రజలు నన్ను గెలిపించారు. వాళ్లకు వ్యతిరేకంగా. కానీ ఇప్పుడు మీరు ములాయం సింగ్ గారి గురించి చెప్పడం అదేంటంటే, ఒక జాతికి చెందిన వ్యక్తి అలాగే వాళ్ళ కుటుంబంలో ఉన్న 12 మందిని కలిపి సోషలిజంని బోధించే ములాయం సింగ్ కుటుంబం అంటున్నారు. నేనాయన్ని బోధకుడని చెప్పలేదు, అలాగే ములాయం సింగ్ కుటుంబం అని చెప్పలేదు. నేను ప్రభుత్వానికి ముఖ్యమంత్రిని. ఆయన ఒకప్పుడు సోషలిజంకి నాయకుడుగా ఉండేవారు. ఇప్పుడు అదొక పార్టీగా మారిపోయింది. నేనేమన్నానంటే, వీళ్లు చెప్పే ఈ సోషలిజం అనేది కుటుంబంలోని 12 సభ్యుల్లోనే ఇమిడిపోయింది. ఈ కుటుంబానికి చెందిన 12 మంది సభ్యుల్లోనే ఆ సోషలిజం ఉంది. బయట ఉన్న ఎవరికీ దాని గురించి తెలియడం లేదు అని చెప్పారు. ములాయం సింగ్ గారు ఏం చెప్పారో నేను అదే చెప్పాను. ములాయం సింగ్ గారు చెప్పారు,
అంటే ఈ ప్రభుత్వం దోచుకోవడాన్ని అడ్డుకోవడంలో విఫలమైంది అని. అది కూడా వారు కెమెరాల ముందే చెప్పారు. ఈ ప్రభుత్వము మనము దోచుకోవడాన్ని అడ్డుకోవడంలో విఫలమయ్యాము అని. నేను అదే చెప్తున్నాను. సమాజ్వాదీ పార్టీ దోచుకోవడాన్ని అడ్డుకోలేదు అని. ములాయం సింగ్ గారు ఏమన్నారు? ఇక్కడున్న మంత్రులు భూముల్ని ఆక్రమిస్తున్నారు అని. నేను అదే చెప్పాను. ఈ ప్రభుత్వంలో వాళ్ళు ప్రజల భూముల్ని ఆక్రమిస్తున్నారు అని. చెప్పాలంటే ములాయం సింగ్ గారు చెప్పిందే నేను కూడా పాటిస్తున్నాను. ఆయన చెప్పిన విషయాలే నేను ప్రజల మధ్యకు వెళ్ళి చెప్తున్నాను. అంతే. మీరు ములాయం సింగ్ని ఎంత దూరం ఫాలో అవుతున్నారంటే ఆయన మిమ్మల్ని పార్లమెంటుకి పంపించి రాజ్యసభ ఇచ్చారు. అలాంటప్పుడు ఎలక్షన్లో మీరు ఆయనతో ఉండుండొచ్చు కదా. మీరు చెప్పింది నిజమే. నేను ఆయనతో పాటు ఉండుండాల్సిందే. కానీ ఆయన నన్ను ఆయనతో పాటు ఉండనివ్వలేదు. ఇక నేను ఎలా ఉండగలను? ఒకవేళ మీకు సమాజ్వాదీ పార్టీ గురించి, ములాయం సింగ్ కుటుంబం గురించి బాగా తెలియటం వల్ల కాంగ్రెస్ మిమ్మల్ని ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో నుంచోమని చెప్పారా? లేదు లేదు. నేను కష్టపడి పనిచేయడం వల్ల నా పార్టీ నాకు ఆ బాధ్యతనిచ్చింది. ఈ శ్రమ వల్లే నేను ముంబైకి కూడా వెళ్ళి చేరాను. అలాగే ఆ శ్రమ వల్లే నేను మళ్ళీ రాజకీయాల్లో కూడా వచ్చాను. నా శ్రమకు తగ్గ ఫలితం నాకు దక్కింది. ఫలితం దక్కని మీరంటున్నారు, కానీ మీరు మోసం చేశారని శిర్పల్ యాదవ్ గారు చెప్తున్నారే. షిఫాల్ చాలా చిన్నవారు. ఆయన ములాయం సింగ్ గారిలాగా అధికారం చెలాయించాలనుకున్నారు. ఆ కోరిక నెరవేరకుండా పోయింది. అందుకే ఈ విధంగా మాట్లాడుతున్నారు. తర్వాత అఖిలేష్ యాదవ్ గారు ఆయన దొర్లుతూనే ఉంటారు, పర్వాలేదు దొరలనివ్వండి అన్నారు. బావమరిది కోసం ఏమైనా చెప్పొచ్చు. ఇది నిజమో కాదో చెప్పండి. మీరు ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో నిలబడాలి అని చెప్పింది ప్రియాంక గాంధీ గారేనా? చెప్పండి. చెప్పాలంటే నేను ఈ విషయం గురించి పెద్దగా ఏమీ మాట్లాడలేను. కానీ ఓ కుటుంబం అన్నాక ఆ కుటుంబంలో జరిగే మాటలు ఆ కుటుంబంలో ఉన్న వారందరికీ తెలుస్తుంది. కానీ కుటుంబంలోని ఏ సభ్యులు నాకు వ్యతిరేకంగా ఏమీ చెప్పనందువల్ల, అంటే నేను ఉత్తరప్రదేశ్లో ఎలక్షన్లో కంటెస్ట్ చేయడం గురించి ప్రియాంక మేడంకి అది కరెక్ట్ అనిపించుండొచ్చు. అది కాదు, మీరు గెలిచిన తర్వాత ప్రత్యేకంగా మీరు ప్రియాంక గాంధీకి మాత్రమే థ్యాంక్స్ చెప్పారు. నేను కుటుంబ సభ్యులందరికీ థ్యాంక్స్ చెప్పాను. సోనియాజీ, రాహుల్జీ, తర్వాత ప్రియాంక మేడం. ఎందుకంటే నాకు రాహుల్జీ గురించి బాగా నేను తెలుసు. ఈ ప్రశ్న ఎందుకు అడిగానంటే, నిజంగానే ఉత్తరప్రదేశ్లో ప్రియాంక గాంధీ గారు అంత ఇంపాక్ట్ క్రియేట్ చేశారా? ప్రియాంక మేడం పాత్ర ఎప్పుడూ ఉంది. ఇక నాకు సంబంధించినంతవరకు సోనియాజీ, రాహుల్జీ, ప్రియాంక మేడం వీళ్ళందరూ వేరువేరు వ్యక్తులే. వీళ్ళంతా ఇండివిజువల్సే. కానీ నేను వీరిని కుటుంబ సభ్యుల్లో ఒకరిగా చూస్తున్నాను. ఎందుకంటే ఈ కుటుంబం ఎన్నో సాక్రిఫైసెస్ చేసింది. అలాగే ఈ కుటుంబం కాంగ్రెస్ కోసం, దేశం కోసం ప్రాణాలు కూడా పణంగా పెట్టారు. అందువల్ల ఈ కుటుంబంలో వ్యక్తిగత అభిప్రాయాలు ఉండవనే అనుకుంటున్నాను. ఇక ఈరోజు ఉత్తరప్రదేశ్ విషయంగా ఈరోజు దేశంలో ఒక రాజకీయ వాదన ఉందంటే, ఆ వాదన విషయంలో ప్రియాంక గారు మేమందరం అడిగేదేమిటంటే, ఇంకొక బలమైన, ఇంకొక భారీ పాత్ర ఉంటే బావుంటుందనుకుంటున్నాం. అలా జరుగుతుందన్న నమ్మకం కూడా మాకుంది. ఈ కుటుంబం మిమ్మల్ని అంతగా గౌరవించింది, ఉత్తరప్రదేశ్లో మిమ్మల్ని నాయకుడిని చేశారు. కానీ ఒక సీఎంగా ఉండడానికి ఎందుకని మీ పేరుని రికమెండ్ చేయలేదు? నాకు తెలిసి ఉత్తరప్రదేశ్లో ఎక్కువగా ఎక్స్పెరిమెంట్ ఇష్టపడరు అనుకుంటున్నాను. నేను ఇదెంతో సీరియస్గానే చెప్తున్నాను. నాలాంటి ఒక వ్యక్తితో ఇటువంటి ఎక్స్పెరిమెంట్స్ చెయ్యరు. నాకు తెలిసిన పనుల్లో నేను ప్రతిభావంతుడనే లేదు అనుకుంటున్నాను. లేదు, మీరు ఈ ప్రశ్నని అవాయిడ్ చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ గురించి బాగా తెలిసిన ఒక వ్యక్తి, బాగా మాట్లాడగలిగే వ్యక్తి, ఆ పార్టీకి మీరు స్పోక్స్ పర్సన్గా కూడా ఉన్నారు. మీకంటూ ఒక స్టార్డమ్, గ్లామర్ ఉంది. మరి అలాంటప్పుడు 78 ఏళ్లు గల షీలా గారిని ఢిల్లీ నుంచి తీసుకొచ్చి మరీ సీఎంని ఎందుకు చేశారు? మొదటి విషయం ఆవిడది ఢిల్లీ కాదు. అంటే ఢిల్లీకి వచ్చారు ఉత్తరప్రదేశ్ నుంచి. ఆవిడ రాజకీయ జీవితం మొట్టమొదటిసారి కనౌజ్లోనే గుర్తించబడింది. ఈ కుటుంబం అనేది కునౌజ్ లేదా ఉన్నావ్ కంటే ఎంతో పాతదైంది కుటుంబం. ఉమాశంకర్ దీక్షిత్ కుటుంబం. ఉత్తరప్రదేశ్లో ఎంతో గౌరవ ప్రతిష్టలు కలిగిన కుటుంబం ఇది. ఇకపోతే రెండో విషయం ఏమిటంటే, నేనెంతో గర్వంగా చెప్తాను, ఇక్కడున్న వాళ్ళంతా ఢిల్లీకి చెందినవారు, ఢిల్లీకి వచ్చి వెళ్తుండేవారు. మనం
పుస్తకాల్లోనూ చరిత్రల్లోనూ చదువుంటాం. ఢిల్లీ ముఖం మొగలాయిల చేత రూపొందించబడింది. పెద్ద పెద్ద నిర్మాణాలు, అభివృద్ధి పనులన్నీ జరిగాయి. ఆ తర్వాత ఏమైందంటే దానికొక సరికొత్త రూపాన్ని బ్రిటిష్ వాళ్ళు ఏర్పరిచారు. అంటే లూటెన్స్ అక్కడున్నవాళ్లు, ఇక్కడున్నవాళ్లు, సౌత్ ఢిల్లీలో ఉన్నవాళ్లు. ఆ తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత దాన్ని ముఖాన్ని మార్చింది షీలా దీక్షిత్. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఒప్పుకోవాలి. నేను తప్పుగా ఏమీ చెప్పలేదు. ఒకవేళ ఉత్తరప్రదేశ్ భూమిని ఇంచెస్లో అమ్మవలసిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే ఒక వ్యక్తి అధికారంలోకొచ్చి ముఖ్యమంత్రి అయ్యి భూమి ధరను పెంచి తర్వాత అమ్మొచ్చు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఉత్తరప్రదేశ్కి అభివృద్ధి అవసరం, ఒక అనుభవం కావాలి. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ ఆ ప్రజల్ని ఎంతగానో గౌరవిస్తోంది. ఒకవేళ ఇంట్లో ఉన్న కోడలో లేక యువతో ఇంటిని చూసుకోలేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న తాళం చెవిని మళ్ళీ పెద్దవాళ్లకే అప్పగిస్తారు, మీరే చూసుకోండి అని. నాకేమనిపిస్తోందంటే షీలాజీ గారి చేతిలోకి వెళ్లిన తర్వాత ఈ కుటుంబం ఖచ్చితంగా మంచి పరిస్థితిలోకి వస్తుందనిపిస్తోంది. అంటే వృద్ధురాలైన మహిళ, అనుభవం గల మహిళ ఈ కుటుంబాన్ని, ఇంటిని బాగా అంటే మీరు చూసుకుంటారు. చెప్పిన వృద్ధురాలైన మహిళ 43 ఏళ్ల అఖిలేష్ యాదవ్ గారితో పోటీ చేయబోతున్నారా? సరే, మీకు అనిపిస్తోందా ఓ 43 ఏళ్ల యువకుడితో ఈ మహిళ పోటీ పడగలుగుతారా? లేదు. ఆవిడ ఆశీర్వాదం ఉంటుంది, కానీ షీలాజీ గారే ఇంటిని నడిపిస్తారు. వాళ్ళ మేలు గురించి ఆలోచిస్తాం, కానీ ఉత్తరప్రదేశ్ని షీలాజీ గారే నడిపిస్తారు. ములాయం సింగ్ యాదవ్ గారికి 76 ఏళ్లే అవుతుంది. ఇది నిజమా చెప్పండి, షీలా దీక్షిత్ గారిని తీసుకురావడానికి కారణం ఒక బ్రాహ్మణి ప్రొజెక్ట్ చేయాలనా? అంటే రాజ్ బబ్బర్ గారు ఒక ఓబీసీ బ్రాహ్మణ్ కాదు. చెప్పాలంటే రాజకీయాల్లోకి వచ్చాకే నేను ఏ సీనో నాకు అర్థమయ్యింది. అంతకు ముందు నేను ఇన్సాఫ్కి తరాజు అనే సినిమాలో యాక్ట్ చేస్తున్నప్పుడు అంతా నన్ను రమేష్ అని అన్నారు. ఆ తర్వాత నేను నటించే సినిమాలను బట్టి నా పేరు చెప్పేవారు. ఒక్కోసారి విలన్ అనేవారు, ఒక్కోసారి హీరో అనేవారు. ఆ తర్వాత ఎన్నో విషయాలను బట్టి నా పేరు చెప్తూ ఉండేవారు. కానీ నా దృష్టిలో మాత్రం ఉత్తరప్రదేశ్ అభివృద్ధి ఏ ఒక్క సమాజం బ్రాకెట్లోనూ ఉండకూడదు. అందరూ కలిసిమెలిసి ఉండాలి. నన్నడిగితే ఇది ఎంతో మంచి విషయం. ఇక మీరు కాంగ్రెస్లో షీలా దీక్షిత్ గారిని బ్రాహ్మణ స్త్రీగా చూస్తే, నన్ను మీరు ఓబీసీగా చూస్తే, ఇక సంజయ్ సింగ్ ఏమో ఠాగూర్. అదేవిధంగా ఇంకా ఎంతో మంది మంత్రులున్నారు, వాళ్ళంతా నేను ముస్లింస్. ఇంకోరండి చెప్తాను. అలాగా. మీ టీంలో ఇమ్రాన్ మసూద్, ఆయనే నరేంద్ర మోడీ గారిని నేను ముక్కలు ముక్కలుగా నరికేస్తానని చెప్పారు. ఈ విషయం గురించి ఏం చెప్పాలి? ఇటువంటి మాటలను ఉపయోగించడం అంత మంచి విషయం కాదు. కానీ నేను ఆ విధంగా మాట్లాడలేదని ఆయనే స్వయంగా చెప్పారు. అంటే ఆయన చెప్పారా లేదా అన్న అది విషయం వీడియోలో ఉంది, ఆ, ఈ ప్రపంచమంతా చూసింది. అంటే నేనిప్పుడు విన్న విషయం ఏమిటంటే, ఇది ఆయనకి తెలియగానే అందరూ ఆయన గురించి మాట్లాడేటప్పుడు ఆయన వెంటనే చెప్పేశారు, నేను ఈ విషయంలో క్షమాపణ అడుగుతున్నాను అని. ఇలాంటి విషయాల్ని క్షమించలేమన్నది నేను ఒప్పుకుంటాను. ఒకసారి నోరు జారి వచ్చిన మాటకి క్షమాపణ అనేది ఖచ్చితంగా ఉండదు. కానీ నేను ఈ విధంగా మాట్లాడకూడదని మనస్ఫూర్తిగా ఎవరైనా బాధపడ్డారంటే భవిష్యత్తులో ఇలాంటివి జరగవనే అనుకుంటున్నాను. ఇంకొకరు కూడా ఉన్నారు, రాజారాం పాల్, మీ టీంలో. లోక్సభలో డబ్బులు తీసుకుని మరీ ప్రశ్నలు అడిగారన్న ఆరోపణ ఆయన మీద ఉంది. దానికి ఆయనకి శిక్ష కూడా పడింది. నన్నెవరూ ఇలా ఇరికించకూడదని నేను భయపడుతున్నాను. అంటే నాకు తెలిసి ఈ విషయంలో చూసుకుంటే అక్కడ స్పీకర్ గారు ఎంక్వైరీ జరిపించారు. ఆయన మీద నేరం రుజువు కాలేదు. తర్వాత ఎన్నికల్లో నిలబడ్డానికి ఆయన అనుమతి లభించింది. ఆ ఎన్నికల్లో వారు గెలిచారు. సో ఈ పర్సెప్షన్లో ఏం జరుగుతుంది, ఎంక్వైరీ తర్వాత ఏం జరిగింది, అదర్వైజ్ నిరూపించబడుంటే ఆయన ఎన్నికల్లో కాంటెస్ట్ చేసేవారు కాదు. ఆయన ఎన్నికల్లో నిలబడి గెలిచారు కూడా. ఆయన మీద ఆరోపించబడిన ఆ నేరం నిరూపించబడలేదని చెప్పాలి. ప్రశాంత్ కిషోర్ గారి గురించి నేను విన్నాను. ఆయన ముందు మోడీ గారితో ఉన్నారు, నితీష్ కుమార్ గారితో ఉన్నారు, ఇప్పుడు యూపీలో కాంగ్రెస్ కంబైన్తో ఉన్నారు. ఆయన ఏం చెప్పారంటే,
రాహుల్ గాంధీ గారిని చీఫ్ మినిస్టర్గా ప్రొజెక్ట్ చేస్తే బాగుంటుందని అన్నారు. నాకు తెలిసి ఈ విషయం పార్టీలో ఎవరి చెవున పడలేదనే అనుకుంటున్నాను. ఆయన ఎవరితో చెప్పారో నాకు తెలీదు. అలాగే ఆ, ప్రశాంత్ జీ గురించి చెప్పాలంటే ఆయన సలహాలు ఏవైనా ఇవ్వొచ్చు. కానీ అటువంటి ఆలోచన పార్టీలోనూ లేదు, పార్టీ కార్యకర్తల్లోనూ నేను లేదు. ఇంకొకటి కూడా విన్నాను, ప్రియాంక గాంధీ గారిని ప్రొజెక్ట్ చేస్తుంటే అది మీ పార్టీకి బాగుండేదట, బాగా ఉపయోగపడేదట. చెప్పాలంటే ఇది ప్రియాంక గారి సొంత నిర్ణయం. ఎవరైనా వచ్చి వాళ్ళు ఇలా ఉండాలి, అలా ఉండాలని చెప్పొచ్చు, చంద్రుడి దగ్గరికి వెళ్ళాలని చెప్పొచ్చు, ఆ అంగారగ్రహానికి వెళ్ళండి అని చెప్పొచ్చు. అదంతా పెద్ద విషయం కాదు. కానీ ఆ నిర్ణయం ఎవరు తీసుకోవాలో, ఎవరు ఆలోచించాలో వాళ్లే చెప్పాలి. అన్ని నిర్ణయాలు వాళ్ల చేతుల్లోనే ఉంటాయి. అప్పుడే మనం దాని గురించి అది మాట్లాడాలి. కాదు, ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ లీడర్ మీరేమనుకుంటున్నారు? ఏ విషయం గురించి? ఎవరిని ప్రొజెక్ట్ చేయాలన్న విషయంలో. నాకు తెలిసినంత వరకు రాహుల్జీ ఇప్పుడున్న డేట్లో ఒక ముఖం ఉంది. అది దేశంలో వేరు చేయబడిన పేద రైతులు, తర్వాత యువతతో పోరాడ్డానికి. ఆయన మాటల వలయంలో ఎప్పటికీ చిక్కుకుపోరు. ఆయన నేల మీద పోరాటం చేస్తున్నారు. అటువంటి ఒక వ్యక్తి మన దేశం గురించి ఆలోచించాలి, దాని శ్రేయస్సు గురించి ఆలోచించాలి. తనకున్న గుర్తింపుని ఒక ప్రత్యేకమైన ప్రాంతానికే పరిమితి చేయకూడదని అనుకుంటున్నాను. ఆయన ఎలాంటి పంచాయతీ చేస్తారు? మంచం పంచాయతీ చేసి వాళ్ళ మంచాన్ని తీసుకెళ్ళిపోతారా? అదేమిటంటే విషయం ఆ, సామెత అయితే వినడానికి బాగుంటుంది. అదేమిటంటే కూర్చున్న మంచాన్ని ఎత్తుకుపోయారు అని చెప్పడం. కానీ ఆ బాధను కూడా అర్థం చేసుకోవాలి. అంటే 27 సంవత్సరాలుగా ఉత్తరప్రదేశ్లో ఉన్న పరిస్థితి ఏమిటి? రైతులనేవాళ్ళు ఏ మంచం మీద కూర్చొని ఉన్నారో దానిమీద కూర్చుని ఆయన సమస్యల గురించి మాట్లాడాలనుకున్నారు. లేచి వెళ్ళేటప్పుడు తన మంచాన్ని తలమీద పెట్టుకుని, లేదా తన మోటార్ సైకిల్ మీద పెట్టుకుని, లేదా వాళ్ళ సైకిల్ మీద పెట్టుకుని ఆ మంచాన్ని తీసుకువెళ్తారు. దాని వెనుక ఉన్న బాధను మీరు అర్థం చేసుకోవాలి. ఏ పరిస్థితిలో ఉన్నారు? ఆ మంచం ధర పెద్ద ఎక్కువ ఉండదు. అంతేకాకుండా అక్కడ వేసినటువంటి మంచాలు, ఆ మంచాల్ని ఏ కాంగ్రెస్ కార్మికుడు తిరిగి బండిలో వేసుకుని తీసుకుని వెళ్లరు. అవి అక్కడున్న వాళ్ల కోసమే. వాటి ఎవరు తీసుకువెళ్లారు, ఎవరు తీసుకువెళ్లలేదు అన్నది మనం మాట్లాడలేం. ఎందుకంటే ఆ మంచం మీద ఎవరి పేరు రాసిపెట్టి లేదు. కుర్చీ మీద పేరు రాసి ఈ కుర్చీలో వీళ్లే కూర్చోవాలి అని అంటారా? అలాగే మీరు ఎంత ఇది కూడా చెప్పినా పబ్లిసిటీ అయిపోయింది. అక్కడ కాంగ్రెస్ మంచం లేచి నిలబడింది కదా. అన్ని చోట్లకి వీళ్ళు మంచం ఎలా తీసుకెళ్తున్నారో ఫోటోలు తీసి మరీ పెట్టారు. అంటే మంచాలు లేచి నుంచోలేదు, కానీ కాంగ్రెస్ మంచాల్ని ప్రజలు నెత్తిన మోసుకుని వెళ్లారు. ఆ విషయాన్ని మనం ఒప్పుకోవలసిందే. ఏ మంచం మీద కాంగ్రెస్కు చెందిన మంత్రి కూర్చుని వాళ్ల సమస్యలు విన్నారో ఆయన మీద ప్రజలకి ఎంతో నమ్మకం ఉంది. కనీసం ఆ మంచం మీద ఉన్నప్పుడైనా మా మనసులో ఉన్న విషయాలు విన్నారు. మనసు మాట వినకపోయినా గుండె చప్పుడు విన్నారు అని అంటూ ఉంటారు. ఆయన ఏ మంచం మీద కూర్చుని వాళ్ళ హృదయంలోని మాటలు విన్నారో ఆ మంచాన్నే వాళ్ళు తీసుకువెళ్లారు. రాబోయే రోజుల్లో అదే మంచం మీద కూర్చుని ఒక గొప్ప రోజుని వాళ్ళు చూస్తారు. ఆ మంచం మీద నిద్రపోయి లేచినప్పుడు సూర్యుడు ఎంతో ప్రకాశవంతంగా ఉంటాడు, మంచి వెలుగొస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, అందులో వారికి న్యాయం జరుగుతుంది.